ఆత్మబంధు నమో నమ. ఓం గం గం గణపతయే నమ. దైవము ప్రేమ నేత్రానికి మాత్రమే గోచరిస్తాడు. భక్తుని విశ్వాస శక్తి తీవ్రత వల్ల పరమాత్ముడు తన భక్తుని కనిపించకుండా ఉండలేడు. రాయి కానీ, చెక్క కానీ, కాగితం కానీ భక్తుడు దేనిపై దృష్టి నిలిపి ధ్యానించి పూజిస్తాడో అందులో తాను అనుగ్రహ రూపం దాల్చుతాడు. ప్రహ్లాదునికి స్తంభం నందే ఉద్భవించాడు. వేమనకు శిలయందే గోచరమైనాడు. మార్కండేయునికి లింగం నుండి బయటకు వచ్చినాడు. అయితే అందుకు ఏకాగ్రచిత్తులై ప్రార్థించాలి. దైవం ప్రేమ నేత్రానికి మాత్రమే కనిపిస్తాడు. మీలో ప్రేమ నేత్రం లేకపోవడం చేతనే మీకు దైవం కనిపించడం లేదు అనేది చక్కగా అవగాహనలోకి రావాలి. వానలు వచ్చనంచు భూమి పండునే విత్తలు నాటుకున్నా, ఆ వానలు లేనిచో ఫలమునిచ్చునే విత్తులు నాటి ఉన్నా. విత్తనము నాటాలి, వర్షము రావాలి. అదేవిధంగా మన హృదయ క్షేత్రంలో నామమనే విత్తనము నాటాలి. దానిపై ప్రేమ అనే వర్షం కురవాలి. అప్పుడే ఫలసిద్ధి కలుగుతుంది. దీన్ని జీవితంలో చక్కగా అవగాహన చేసుకొని నందనవనంలాగా జీవించండి, తరించండి, ముక్తి పరులై సాహిత్యాన్ని పొందండి. ఆచార్య రామచంద్రాజీ. జై గురుదేవ్. శుభం భూయాత్.